బ్లాగ్ ఏంటిదంటే ఏం చేయాలో నాకు కూడా పెద్దగా తెలుస్తలేదు. చూస్తున్నాను కదా మా తమ్ముడు అయితే అసలు నిన్నటి నుంచి కాదు మొన్నటి నుంచి అట్లా ఎక్కి ఆడుకుంటూనే ఉన్నాడు. సో తన పైనకి ఎక్కిండు అట్లా కిందికి వస్తుంటాడు మెల్లమెల్లగా. సో ఏమేమో చేస్తున్నాడు మళ్ళీ కిందికి పైనకి ఎక్కుకుంటా. సో నేను చూపిస్తాను. నేనైతే మా తమ్ముడిని వీడియో తీస్తాను, ఎందుకంటే వాడు అప్పటి నుంచి నన్ను వీడియోది అని అయితే అడుగుతున్నాడు. సో అందుకని చెప్పి మనైతే చూపిస్తాను, ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైతే అడగడు. సో అందుకని చెప్పి ఊకే తీయమంటున్నాడు కాబట్టి తీసాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన వీడియోస్ని కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం. మా తమ్ముడు అయితే వీడియో తీయమని చెప్పిండు అప్పటి నుంచి. సో తీస్తున్నాను. సో ఏం చేస్తున్నాడంటే నిన్న మొన్నటి నుంచి ఊకే బయటకు వచ్చి మేమందరం ఇంట్లో ఉంటే కూడా అది వచ్చి అది అయితే పైనకి ఎక్కి పిలుచుంటాడు అనమాట చూపియనీకే. సో మా ఇంటికి ఎవరు వచ్చినా అంటే మా మామ, మా డాడీ, మా అమ్మమ్మ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అట్లా ఎక్కి చూపిస్తున్నాడు అనమాట. సో పైనకి అడిగెక్కి రోడ్డు మీద పోయేది చూసినట్టయితే ఎక్కుతున్నాడు. తర్వాత మెల్లమెల్ల కిందికి జారుకుంటూ వస్తున్నాడు. సో నేను కూడా ట్రై చేసిన, కాకపోతే మళ్ళీ వాడంతా పైనకి అయితే ఎక్కలేను. సో వాడు చెట్లు అయితే చూస్తున్నాడు అనమాట. వాడు ఎప్పుడు చెట్లు పిచ్చే అనమాట. బయటికి వస్తే అసలు చెట్లు చూడనికే కోసమైనా సరే వాడు బయటికి వస్తాడనమాట. సో వానికి కూడా మా డాడీ లాగా ఎక్కువ చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఏ చెట్టు వేయాలబ్బా అని చెప్పి అయితే ఆలోచిస్తుంటాడు. సో అందుకని చెప్పి ఏమేమో మట్టి వేసుకుంటాడు, దేంటేనో చెట్లు నాటుకుంటాడు, ఏది దొరికితే దాంట్లో. సో మేమిద్దరం అయితే ఒక ఇది ఏమంటారబ్బా అరేటాకులా అది పెద్దగా అయినాక మేము దేంట్లో తినాలని చెప్పి అయితే డిసైడ్ అవుతున్నాము. సో అరేటాకుల అంటే ఇది కొంచెం చిన్నగా ఉంది కదా. సో మేము అన్నం పెట్టుకోనికనే సరిపోదు. దాంట్లో మళ్ళీ మేము చెయ్యి పెట్టి అవి పెట్టుకోవాలంటే సరిపోదు కాబట్టి అది కొంచెం పెద్దగా అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మేమిద్దరం ఒక్కొక్క ఆకు అని చెప్పి అయితే తీసి పెట్టుకుంటున్నాము. ఇది పెద్దగా అయినాక నేను తింటా, అది పెద్దగా అయినాక నేను తింటా అని చెప్పి. సో ఇదైతే నా ఆకు అయితే చినిగిపోయింది, అందుకని చెప్పి నేను వేరే ఆకు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనిపైన ఉన్నదైతే మా తమ్ముడు ఆకు ఫ్రెండ్స్. సో దాంట్లో మా తమ్ముడే తింటాడంట. మళ్ళీ వాంది కూడా చినిగిపోతుందో ఏమో తెలియదు. లేదంటే నేను వేరే ఆకు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే రేపు కొత్తగా అవుతుంది కదా ఫ్రెండ్స్ మధ్యలో ఇట్లా స్ట్రేట్గా. సో అదైతే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా వేరే దాంట్లో మొత్తం ఏమేమో పడ్డది తెల్లగా, మళ్ళీ అది ఏ నుంచి పడ్డదో దుమ్ములాగానైతే పడ్డది. ఫ్రెండ్స్ ఈ మన రణపాల చెట్టు అయితే ఎట్లా వచ్చిందో, 2 చెట్లు అసలు చాలా డిఫరెంట్గా ఏలాడయినాయి. ఒకటేమో ఈడ ఏలాడుతుంది, ఇంకొకటేమో ఇక్కడ సైడ్ ఏలాడుతుంది. సో ఎందుకంటే అక్కడ చూస్తున్నారు కదా, దీనిది ఇట్లా స్ట్రేట్గానైతే ఉండాలి. సో స్ట్రేట్ ఉండకుండా ఇట్లా పడిపోతుంది. చూస్తున్నారు కదా ఊగుతుంది. ఈ 2 చెట్లనైతే కొంచెం స్ట్రేట్గానైతే కట్టాలి. సో మొన్నటి నుంచి అయితే స్ట్రేట్గా లేవు, ఇట్లే ఏలాడుతున్నాయి. ఇట్లా బయట చెట్లు చూస్తుంటేనైతే మాకు డెలివరీ అయితే వచ్చింది. సో ఏమొచ్చిందో మాకు కూడా తెలియదు. మా తమ్ముడు అయితే తీసుకొని పోతున్నాడు ఇంట్లోకి. సో చూద్దాం ఏంటిదో. సో మొత్తం కవరింగ్ అయితే వేసిండ్రు. సో చాలా గట్టిగానైతే ఉంది, ప్లాస్టర్ తీయనికనైతే వస్తలేదు. సో జాగ్రత్తనైతే ఇంకా పీకేస్తున్నాను, అంటే మళ్ళీ ఏమన్నా రిటర్న్ ఇయ్యాల్సి వస్తుందేమో అని చెప్పి జాగ్రత్తగా తీసుకున్నాను, ఏమన్నా రాంగ్ వస్తే. సో ఏమొచ్చిందో చూడాలి. నాకు తెలిసి ఏదో ట్రేస్ లాగానైతే కొడుతుంది. సో ఏం ట్రేస్ అయితే చూద్దాం. ఏం వచ్చిందంటే బ్లాక్ కలర్ ట్రేస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో చూస్తున్నావు కదా చెట్లకు అనుకుంటా నాకు తెలిసి గోధుమ గడ్డి కోసము. సో మా డాడీ అయితే గోధుమ గడ్డి కోసం అని చెప్పి అయితే ట్రేస్ అయితే ఇంతకుముందు ఆర్డర్ చేసిండు, కాకపోతే రాలేదు. మరి ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. సో రిటర్న్ అయితే చేసేసినాము, ఎందుకు చేసినాము కూడా నాకు తెలియదు. సో మళ్ళీ అయితే ఆర్డర్ చేసినాం. సో మంచిగా హోల్స్ అయితే వచ్చినాయి, ఎందుకంటే వాటర్ అనేవి బయటికి పోనీకే. సో మంచిగా పెద్దగానే అయితే ఉన్నాయి. 2 ట్రేస్ అయితే వచ్చినాయి. సో ఇవి బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేద్దాం అయితే అనుకుంటున్నాము. ఉండ్రాలు పాయసం చేసిందనమాట. సో ఈ ఉండ్రాలు చేసేటప్పుడు అయితే నేను మా తమ్ముడు మస్తు కొట్లాడుకున్నాము, నీట్గా చేయి అని చెప్పి. సో మొత్తం అయితే వేసింది. సో మీరు చూస్తుంటే మొత్తం బ్లాక్ ఉన్నాయి. నేను ఏం చేసినానంటే మొత్తం బ్లాక్ కలర్ కిస్మిస్ తీసుకొచ్చిన అనమాట. సో నేను మా డాడీ పోయినప్పుడు అంటే నాకు ఇవి దొరకలేవు రిలయన్స్లా, నార్మల్ కిస్మిసెస్ బ్లాక్వి దొరికినాయి కదా, ఏవో ఒకటి అని చెప్పి తీసుకొచ్చేసినాను. మా మమ్మీకి ఎక్కువ చేయమని చెప్తే మళ్ళీ తక్కువనే వేసింది. చూస్తున్నారు కదా ఎంత తక్కువ వేసిందో. మా మమ్మీ ఏమంటుందంటే ఇంతగానో ఓడని వేసుకుంటాడా అని అయితే అంటుందన్నమాట. సో ఒకసారి నేను గిన్నెనైతే చూపిస్తాను చూడండి.
ఇంత సైజ్ గిన్నానా మా మమ్మీ గింతే చేసింది. నేను దీన్ని నిండా చేయమని చెప్తే, ఎందుకంటే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే చాలా తింటాను అనమాట. సో నేను అవన్నీ ఎక్కువ వేసినాను, అందుకని చెప్పి మొత్తం బాదాము జీడిపప్పు కనిపించకుండా కిందికి అయితే వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఎందుకు కనిపిస్తలేవో ఏమో నాకు తెలుసలేదు. కొబ్బరి కూడా కనిపిస్తలేదు, మొత్తం నల్లగా కిస్మిసే కనిపిస్తుంది. ఉండ్రాలు కూడా కిందికి అయితే పోయినాయి, ఉండ్రాలు అసలు పైనకి అయితే కనిపిస్తూనే లేవు. పాలు తక్కువ ఏమన్నాను, ఎందుకంటే నాకు పాలు ఉంటే అసలు ఇష్టం ఉండదు, తినబుద్ధి కాదు, అందుకని చెప్పి నేను తక్కువ పోయమని చెప్పిన. బ్లాగ్ అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటివరకు బాయ్. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కొత్తగా చూసినట్లయితే కూడా ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు బాయ్.